నేను నా అడ్డాలో నేను నా రూల్స్ పెట్టుకుంటాను. ఇక్కడ కూడా చదవనివ్వలేదు కదా లాస్ట్కి. మనం పోరాడం నువ్వెవరు చేయలేదని. మనం పోరాడము ఏదంటే ఎవరైతే గేమ్ మొత్తం ఓవరాల్ గేమ్ ఇష్యూ గేమ్ దగ్గరే ఉండే ఇది చెప్పినట్టు వాడు కాదు టచ్ చేసినప్పుడు చూసింది. నేను సెల్ఫీ ఇచ్చేసాను కానీ సరే ఆమె చూడకుండా నేను తప్పు చేసాను అని చెప్పి అప్పుడు చూడలేదు. కొంచెం పాయింట్ కూడా రేజ్ చేయలేదు. నేను చూడలేదు వదిలేస్తా అని అంటదేమో అనుకున్నా అనలేదు. కానీ పొద్దున మళ్ళీ ఫైట్ చేసింది రూల్ ప్రకారం. మళ్ళీ పొద్దున తెలిసిన రూల్ అయితే ఫైట్ చేసింది. ఎందుకంటే కరెక్ట్ అని అని ఈమెనే ఫైట్ చేసి చేయాలని చెప్పి. కానీ గేమ్లో అయిన తప్పులు అందరికీ ఇప్పుడు డీల్స్ అందరికీ ఓపెన్ అయిపోయినాయని వచ్చి అందరూ హ్యాపీ విత్. కానీ యాజ్ మనం టీంలో అయిపోయింది మాత్రం అక్కడి నుంచి. ఎందుకంటే గేమ్ రూల్ ప్రకారం చేయదు దాని మీద. సో పెడతాను చేయను అంటే అనేది ఆగిపోతుంది కదా. సంచల కాల్ ఫైనల్ కాబట్టి సంచల ఫైట్ చేసింది కాబట్టి ఆమె ఆగిందంట. నీకు సంచలకు నీకు కాల్ చేయకపోతే ఆమె యాక్సెస్ ఇవ్వాలి కదా. మనం ఇంకా ఫైట్ స్టాండ్ తీసుకుంది కదా. బట్ ఓవరాల్ నేను గేమ్ మొత్తం చూస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ ఓన్లీ మనుష్యం అనట్లేదు, మొత్తం ఆట అయిపోయిందని అంటున్నారు. ఆట ఆగలేదు కదా. అదే ఆట అందరూ ఆడుతున్నారు. ఆట అందరూ ఆడుతున్నారు. అంత తప్పులు అవుతుంది కదా. అందరూ చేసింటారు. ఓకే నేను 1% తప్పులు చేసి రెండుసార్లు గేమ్ అందరినీ పంపిస్తాను. బికాస్ యాజ్ పర్ తనకు అర్థమైన నా పర్సనల్గా అయితే నాకు గేమ్ ఆగిందేమో కానీ నా మైండ్ సెట్ ఎక్కడంటే నేను ఓవరాల్ గేమే చూస్తాను. ఎందుకంటే కంటెండర్స్ ఇక్కడ తీసుకోండి మనం హెల్ప్ చేస్తాం కానీ నువ్వు చివరికి మనకి బాత్రూమ్ హెల్ప్ చేస్తున్నాను. మీ ఫేవరెట్ కంటెంట్ నేనేమంటే సిస్టమ్ అగేన్స్ ఎవరు ఈమె ఏమంటుంది రాత్రి అందరి ముందు తన బిగ్ బాస్ అనుకున్నా ఆలోచన పెట్టుకుంటా అది సంచారాలనే అవ్వడం లేదు. సంచారం చిన్న చిన్న తప్పులు ఫస్ట్ గేమ్ బజర్ ఆన్గానే అందరం తినేస్తాం. అందరం తినేస్తాం. అర్థం చేసుకుంటాం. అందరం తినేస్తాం. మనం వెళ్ళి జెండా పెట్టుకోగానే అందరూ వచ్చింది. నువ్వే అన్నావు కదా బాత్రూమ్ ఆడట్లేకపోతుంది. అప్పుడు వాళ్ళకప్పుడు ఫోర్స్ఫుల్ వచ్చి 5 రూమ్ పోయినప్పుడు నేను కాకుండా 5 రూమ్ వచ్చి బాత్రూమ్ మొత్తం గేమ్ మీదకి వచ్చింది. అన్ని యాక్సెస్ మీద వచ్చింది. ఓన్లీ అప్పుడు ఓన్లీ అజయ్ కాదు తందే చెప్పేసి దాన్ని మీరు మెయిన్ డిస్కషన్ అంతే చెప్పేసి మా బాత్రూమ్ ఇచ్చేస్తాను. మీరు అయిపోయిందంటేనా మా ఇద్దరు అన్ని కన్సిడర్ ఏమంటే నువ్వు ఏం లేదు ఇంకా సైన్ తీసుకుంది. నేనైతే అసలు చెప్తాను. ఎందుకంటే తెలిసింది మార్నింగ్ బాత్రూమ్ ఇష్యూ జరిగింది. బాత్రూమ్ పాస్ మీద కూడా ఉంది. బాత్రూమ్ యాక్సెస్ అంటే అన్నీ అని దాన్ని నువ్వు అంటే వాళ్ళు చెప్పింది లేదు కదా. ఒకసారి సంచాలకుడు నీకు అన్ని రూల్స్ తెలుసు కాబట్టి నువ్వు బాత్రూమ్ అంటే అన్నీ వస్తాయని నువ్వే ఆలోచించి నువ్వు చేయాల్సిన డిసిషన్ కూడా ఉండదు. అంటే అన్నీ ఆలోచించే చేస్తున్నావు కదా. మరి ఇది ఎందుకు ఆలోచించకుండా అంటే నువ్వు అప్పుడు వాళ్ళు మహేష్ అది నేనే లేదు స్నానానికి ఓన్లీ కార్డు వాడాల్సి వచ్చింది. ఒక కార్డు కూడా వాడాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి సంచాలకుగా నువ్వే నిన్న ఒక మాట చెప్పావు మాస్టర్కి. అంటే మీ ఇద్దరికి గొడవ అయిందనో ఎందుకో తెలియదు కానీ నువ్వేమన్నావు అంటే మాస్టర్కి ఎప్పుడు వాష్రూమ్కి కాదు లేకపోయినా పర్లేదు మాస్టర్ వెళ్ళండి వాష్రూమ్కి అని చెప్పి నువ్వే చెప్పి నేను మాట్లాడతా మీరు వెళ్ళండి అని చెప్పి నువ్వే అంటే వెళ్ళలేదు లేదు అంటే నువ్వే చెప్పావు. అందరికీ చెప్పావు. నువ్వే చెప్పావు కదా. అందరికీ నువ్వే చెప్పావు కదా. అంటే అందరూ తప్పారంటే అది నువ్వు కారణం వల్లే కదా. బాత్రూమ్ విషయంలో నువ్వే చెప్పావు. అందరికీ చెప్పాను నువ్వే చెప్తున్నావు కదా. ఎమర్జెన్సీ ఆపుకోలేని సిచ్యువేషన్ వస్తే లోపల బాత్రూమ్ ఓపెన్ చేపిస్తానని చెప్పాను.
లోపల 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 బాత్రూమ్ చెప్పి అవును లోపల బాత్రూమ్ లోపల బాత్రూమ్ నేను ఓపెన్ లోపల బాత్రూమ్ దగ్గర టాపిక్. అదే పాయింట్. లోపల బాత్రూమ్ దగ్గర టాపిక్. నేను కూడా ఉన్నా. నువ్వు ఉన్నప్పుడు నేను లోపల బాత్రూమ్ గురించే మాట్లాడాను. నేను ఎవరికి వచ్చేస్తాను అది నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. అది నా దాని మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు? నువ్వు చెప్పేసి నేను నా అంటే మన ఇద్దరమే. అవును జంటే చాలు. అయితే అసలు ఆ పాయింట్ అండి. ఇంకోటి 5 వస్తువులు తీసుకుని లగేజ్ రూమ్ లో అన్నారు. 5 వస్తువులు అంటే అక్కడ కూడా డివైడ్ చేశారు. షర్ట్ ఒకటి, ప్యాంట్ ఒకటి. ఐటమ్స్ అన్నారు తప్ప పేర్స్ అన్నారు. ఐ- కాబట్టి నేను ఏమన్నా క్లియర్ లగేజ్ ఐటమ్స్ లగేజ్ అన్నారు. ఫైవ్ ఐటమ్స్ అంటే సెపరేట్ Separate. ఇదొక ఐటమ్, ఇదొక సరే. ఐటమ్. ఇదే అర్షు నేను మీకు మాకు ఛాలెంజెస్ వారియర్స్ టైంలో ఇదే కోవర్డ్స్ అంటే ఏంటి చెప్పవా? సెట్. కోవర్డ్స్ అంటే సెట్. ఐటమ్స్ ఇదే కోవర్డ్స్ అంటే సెట్. కాదు చెప్తాను ఆయన చెప్తాను వినండి. ఇదే అర్షు సెట్ వేరు తీసుకుంటా. అదే చెప్తాను. నేను ఇచ్చాను. నేను ఎవరెవరికి ఇచ్చాను చెప్తాను. నేను చూశాను కదా. అయితే అప్పుడు ఐటమ్స్ 5 ఐటమ్ అప్పుడు ఎవరైతే కంటెంటర్ లేదో వారు 5 ఐటమ్స్ ఎన్నో 3 ఐటమ్స్ తీసుకోవాలంటే ఇది నువ్వే అసలు నీ దగ్గరే నేను విన్నాను వచ్చి ఇది కలిపితేనే ఒక ఐటమ్. అది కార్డ్స్. అదే నేను చెప్తుంటే వినవా? కార్డ్స్ అంటే పైన కింద ఒకలాగే ఉంటుంది. చాలా అది కార్డ్స్ అదో తను వేసుకున్నాను. అదే అసలు ఆ రోజు ఎందుకు రాలేదు? నేను చూశాను. నేను కూడా ఉన్నాను కదా ఛాలెంజ్. అప్పుడు నువ్వు ఏ కార్డ్స్ ఏమైనా వేసినావు? ఏంటంటే కార్డ్స్ ఉంటే అదొక పేరు. ఇప్పుడు ఇది డిఫరెంట్. ఈ రెండు పేరు దీంతో నేను కొన్నా. ఇది జీన్స్ షర్ట్ వేసుకొని రావాలా? నేను ఈ 2 పేరు కొట్టుకున్నాను. నేను ఎలా చేయాలి? 500 నాకు ఇస్తారు లగేజ్ రూమ్ కార్డు ఇస్తాను. ఆ 2 దాంట్లో అంటే అవి తీసుకున్నప్పుడు అంటే అన్ని రూల్స్ కరెక్ట్ చూసుకుంటే ప్రాబ్లం వచ్చేది. అండ్ ఇంకొక పాయింట్ నువ్వు ప్రతిసారి నా వెనక వచ్చి నేను ఏం చేస్తున్నాను ఏంటి ఏ రూల్స్ పాటిస్తున్నాను అన్ని అలా చూస్తావు. అందరికి ఎందుకు వెళ్ళి చూడలేదు. ఎందుకంటే మెయిన్ గా నీ దగ్గర ఉందనిపించింది. అచ్చా అందుకనే నిన్నే ఫాలో. అది నా పర్సనల్. నా దగ్గర అది నా ఒపీనియన్. నువ్వెలా నాకైతే ఇప్పుడు ఫాలో అయ్యేది వెనకాల అలా నేను నిన్ను ఫాలో అయ్యాను. ఓకేనా? ఓకే. ఇంకా కావాలని పాయింట్స్ మీ దగ్గర అది బాత్రూమ్ అంటే ఒకటేనమ్మా. అది గుర్తొచ్చు ఎప్పుడైనా 2 కాదు. వాష్రూమ్ వేరు బాత్రూమ్ కాదు. బాత్రూమ్ అంటే అన్ని అది సంచాలక్ ఏంటంటే ఎవరి అడ్డాలో యాక్సెస్ లేకుండా లోపల రాకూడదు అనేది ఫస్ట్ సంచాలక్ చూసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. సో ఆ పాయింట్లో అషు సక్సెస్ అయింది. ఎందుకనంటే బెడ్రూమ్లో వచ్చినా తను ఆ బెడ్రూమ్లో వాష్రూమ్ ఉంది అక్కడికి వెళ్ళినా ఫైట్ చేసింది. అక్కడ అరేనా వాళ్ళు ఉన్నప్పుడు ఎవరో దూరినప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇక్కడ శివాజీ కూర్చుంటే కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నామని అడిగింది. సో అన్ని చోట్ల తను కన్సల్ట్ చేసిన విషయం ఏంటంటే ఫుడ్ విషయంలో ఒక షేరింగ్ చేసుకుంటే చూసినా చూడకుండా ఉంది. అది గుడ్ పాయింట్. నా విషయంలో అయితే గుడ్ పాయింటే, అది బ్యాడ్ కాదు. అది చేయకూడదు, తింటున్న విషయాన్ని లాక్కోకూడదు. కాబట్టి నాకు అది ఆ పాయింట్ బాగా నచ్చింది. సో ప్రతి ఒక్క దగ్గర కూడా ఆ అడ్డాలు వెళ్లకుండా ఆమె ఫైట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు మార్నింగ్ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు లోపలికి వెళ్ళి ఈ వాష్రూమ్ ఏదైతే ఉందో స్నానం తప్ప వాష్రూమ్ వాడుకోవచ్చు లెటర్ రాకముందు ఆమె చెప్పిన విషయం నాకు తెలియదు. చెప్పింది. చెప్పాక తనని నా దగ్గరికి వచ్చి మీరు వాడుకుంటే లేదు నాకు యాక్సెస్ పాస్ లేకపోతే నేను వాడను అని క్లియర్గా చెప్పా. అప్పుడు పాస్ తీసుకొని వచ్చి మీరు వాడండి అని చెప్పేసి ఎన్ని కార్డ్స్ పెట్టావు లోపల? అన్ని టోటల్గా టోటల్ అంటే బాత్రూమ్ 4 ఫుడ్ 2 అయిపోయింది. ఓన్లీ బాత్రూమ్ అయిపోయింది. నిన్నటి ఎన్ని పెట్టించావు లోపల? ఈ రోజు 4 పెట్టింది. నిన్న ఈ రోజు కలిపి నిన్న లేదు. ఆల్మోస్ట్ 4 పెట్టించి అది అంటే కొంతవరకు నాకు తెలిసినంత వరకు. తర్వాత లెటర్ వచ్చినప్పుడు మరి అక్కడ మార్నింగ్ ఏం జరిగింది? మార్నింగ్ మీరు బాత్రూమ్లో ఉన్నప్పుడు అంటే డిస్కషన్ ఓ బాత్రూమే వాడాలి అని అన్నప్పుడు ఓన్లీ వాష్రూమ్ వెళ్ళాలి స్నానానికి లేదు అని నువ్వు చెప్పావు అంతేనా? సో ఇక్కడ లెటర్ రాగానే ఇంకెళ్ళి ఎవరు చెప్పారు? అక్కడ నేను వచ్చాను. వచ్చావు. నేను డబ్బు తీసుకొని వచ్చా వాష్ చేయడానికి. అప్పుడు లెటర్ ఎప్పుడు వచ్చింది నీకు? అప్పుడే వచ్చింది. అప్పుడు నువ్వు అడిగావు కదా బ్యాటరీ కోసం వచ్చినప్పుడు లెటర్ చూసి నువ్వు ఏమన్నావు? నువ్వు అన్నావు ఇది వాష్రూమ్స్ మాత్రమే కానీ బాత్రూమ్ వెళ్ళడానికి అదే స్నానం చేయడానికి లేదు అన్నావు. అదే పాయింట్ లో ఆమె ఓకే అన్నది.
బాత్రూమ్ అంటే లేదు మార్నింగ్ ఆ పాయింట్ ఎత్తగా నేను ఈ వెంక చూసా నువ్వు ఈ వెంక చూసాలే ఆ పాయింట్ ఆ అద్భుతం ఏమండి నీ వైపు చూసా అదేంటి ఎక్కడ కూడా మాట్లాడతానంటే తనే అన్నాడు అవును అవును అన్నది ఆ పాయింట్ మార్నింగ్ చెప్పింది కాబట్టి అది కంటిన్యూషన్ లో అవును అన్నది మార్నింగ్ చెప్పిన పాయింట్ లెటర్ వచ్చాక ఆ కంటిన్యూషన్ కి నువ్వు అడిగేసావు ఇది మరి నువ్వు పొద్దు చెప్పినట్టు ఇది వేరే కదా అంది అవును అయితే ఓకే అని తను ఓకే చేసింది అక్కడ సో నాకు నేను చూసినంత ఓకే సో అది సంచాలకుగా మిగతా అడ్డాల దగ్గర అయితే ఆమె ది బెస్టే పనిచేసింది నేను చాలా చూస్తున్నాను పరిగెత్తను నైట్ కూడా తను వాళ్ళిద్దరు ఎవరు పడుకుంటారంటే కూడా మళ్ళీ తను వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఎవరు పడుకుంటారు క్లారిటీగా అడగటం ఇవన్నీ చేసింది కానీ నా విషయంకి వచ్చేటప్పుడు నేను గేమ్ ఆడుతున్నప్పుడు ఆమె ఇప్పుడు 5 ఇట్లా కాలు పెట్టి నుంచోన్నప్పుడు అది మామూలుగా నుంచోలేదు ఒక దాన్ని పెట్టి ఒక బలాన్ని పెట్టి నుంచినప్పుడు ఆమె ఒకటే దగ్గర నుంచొని స్ట్రైట్గా అలానే చూడాలి అలా చూస్తూ కౌంట్ చేయాలి అదే చేయలేకపోయింది అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఎవరో జరుగుతున్నారు మళ్ళీ తిరిగినప్పుడు నేను చూడలేదు అన్న అది నాకు నచ్చలేదు అండ్ రెండోది అదే తను పెట్టేశాడంటే అది కూడా నేను చూడలేదండి ఈ పాయింట్లో నాకు అదే నాకు మంచిగా అనిపించలేదు తర్వాత తను ఇట్లా పట్టుకున్నాడు జస్ట్ ఇట్లానే అన్నాడు అంటే కంప్లీట్గా పట్టుకోలేదు అది నేను చూస్తున్నాను సో ఇక్కడ నువ్వు ఇది పట్టుకున్నావు కదా అన్నట్టు అంటే తను వెళ్ళిపోయాడు సో నాకు అది నన్ను డిఫెండ్ చేయకుండా వెళ్ళిపోవడం నాకు మంచిగా అనిపిస్తుంది అంటే అడగలేదు ఒక పాయింట్ అంటాను అడగలేదు అదే నేను నా పాయింట్కి వచ్చేటప్పటికి నేను ఇలానే పెట్టాను తను వచ్చేసి మహేష్ వచ్చేసి చెప్పాడు ఇక్కడ తనకు చూపించాడు తను వచ్చి ఇదిగో మార్క్ అంటే నాకు ఎల్లో పైన అటు కనబడుతుంది ఇటు కనబడుతుంది నేను ఎటు పెడతాను ఇంకా అప్పుడు పెడతాను లేదు నా షూ ఇంతే ఉంది సో అది నేను చెప్తా ఉంటే అది డిస్కషన్ నడుస్తుంటే నేను ఇక్కడ ఉన్నోడిని ఇలా పెట్టాను అంతే ఇక్కడ పెట్టి అంటే నేను చూస్తున్నా మార్కింగ్ నేను ఇట్లా అయితే పట్టుకోలేదు కావాలంటే కూడా నేను చెప్తాను ఇట్లా అయితే పట్టుకోలేదు ఇలా పెట్టాను లేకపోతే ఇలా తగిలిందాం నాకు తెలియదు ఇది మాత్రం నాకు గుర్తులేదు నాకు పెట్టింది ఇదే అవన్నీ మీరు పట్టేసుకున్నారని ఆ పట్టేసుకోవడం అంటే అంతసేపు ఉంటే నాకు మంచిగా అనిపించలేదు యాజ్ ఏ గేమ్ టాస్క్ పరంగా డెఫినెట్లీగా అన్ఫేర్ డిసిషన్ కాబట్టి దేనికి చెప్పాను శివ మీ మంచిగా చెప్తున్నాను మళ్ళీ ఏదైనా కనిపిస్తే అవుట్ అయిపోతారు సో కరెక్ట్గా అదే చెప్తే నేను చూసా నేను కరెక్టా లేదా అని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకున్నా ఇలా అని నేను మాత్రం ఇలా పట్టుకోలేదు ఇప్పుడు కొంచెం కూడా పట్టుకోలేదు సో అంతసేపు పరంగా నేను ఆ పాయింట్ లో ఫెయిల్ అయితే నేను అవునంతా ఒకే వైపున్నా నేను ఛాలెంజ్ లో ఒకవేళ నా డెసిషన్ మీకు అన్ఫేర్ అనిపిస్తే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను ఎందుకంటే నేను ఆల్రెడీ మీ ఇద్దరు ఉన్నప్పుడు చిన్నగా కూడా నేను స్ట్రిక్ట్ గా చూస్తాను అన్ని నేను 3 సార్లు చెప్పాను చేయి ఇలాగే పెట్టుకోండి ఎందుకంటే హ్యాండ్ మీద ఆల్రెడీ ఇలానే పెట్టుకోండి ఇలా ఓకే నో ప్రాబ్లం ఇలా పెట్టుకోండి లేదు అంటే నేను అది కౌంట్ లో తీసుకుంటా అంటే డెఫినెట్లీ ఇట్లానే ఉంటా అంటే చెప్తున్నాను నా డెసిషన్ అదే ఒక్క పాయింట్ మీకు అన్ఫేర్ అనిపిస్తే ఎందుకంటే మీరు ప్లేయర్ కాబట్టి అన్ఫేర్ అనిపిస్తే నేను దానికి ఇది ఒక్క పాయింట్ తప్ప వేరేది ఇది చెప్తే బాగుండేది ఇది ఒక్క పాయింట్ వల్ల నేను ఓకే డన్ ఇప్పుడు మార్నింగ్ జరిగిన డిస్కషన్ లో నా దగ్గర ఒకటే కార్డు ఉంది అంటే నీ దగ్గర అఫీషియల్ గా ఒకటే కార్డు వచ్చింది కాబట్టి